మరొక నూతన దినంలోనికి 18వ రోజు ఉపవాస దినంలోనికి ప్రవేశపెట్టినటువంటి యేసుకి 2 చేతులు పైకెత్తి అన్నామని మహిమపరుద్దామండి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ ఉపవాస దినాల్లో దేవుడు మనం అధ్యయనం చేయటకు మనకి ఇచ్చినటువంటి భాగాన్ని మనము చూస్తూ ఉన్నాం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనం. మన దేవుడైన యెహోవాను ఫిలిష్తీయుల చేతిలో ఉండి మనల్ని రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. మనం చూస్తూ వచ్చాం ఇశ్రాయేలు యొక్క పరిస్థితి. వారు చివరికి పశ్చాత్తాపం కలిగి దేవుని పూర్ణ హృదయంతో అనుసరించేదానికి వారు సిద్ధపడ్డారు. ఇక సమూయేలు గారు ఏ సూచన ఇస్తే ఆ సూచన పాటించేదానికి రెడీ అయిపోయారు. సో ఉన్న దేవతలన్నీ కూడా మీరు కొట్టేసేయండి, ఇక దేవుని ప్రక్కన ఎవరిని పెట్టవద్దు, దేవుని మాత్రమే ఆరాధించండి, దేవునికి మాత్రమే పని చేయండి, దేవునిని మాత్రమే సేవించండి అన్నప్పుడు వారు దానికి ఒప్పుకొని దేవుని మాత్రమే సేవిస్తామని వారు చెప్పారు. సో సమూయేలు వారికి పిలుపునిచ్చాడు. మనం ఒక స్థలంలో కూడుకుందాం రండి, నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను అని చెప్పి మిస్పా అన్నటువంటి ప్రాంతానికి అందరిని కూడా పిలిపించారు. అందరిని పిలిపించినప్పుడు వారు అక్కడ ఇంకా వారికి ఆ కన్విక్షన్ ఇంకా ఎక్కువైపోయింది అనమాట. కన్విక్షన్ ఎక్కువైపోయింది, పరిశుద్ధాత్మని యొక్క కన్విక్షన్ ఎక్కువైపోయి దేవుని యొక్క సన్నిధిలో ఇక భోజనం కూడా వారు ప్రక్కన పెట్టేసి, భోజనం మనకి ఇంపార్టెంట్ కాదు, దేవుని ఆశ్రయించడం మనకి ఇంపార్టెంట్. ఈ ఫిలిష్తీయుల నుంచి మనకు విడుదల అవసరం. మనం పోగొట్టుకున్నాం, వాటన్నిటిని మరలా మనం తిరిగి తెచ్చుకోవాలి. సో కనుక ఒక పూట భోజనం ప్రక్కన పెడదాం, ఒకరోజు భోజనం ప్రక్కన పెడదాం, ఏమవుతుందని చెప్పేసి ఆ భోజనాన్ని ప్రక్కన పెట్టేసి వారు ఉపవాసం అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దేవుని యొక్క సన్నిధిలో వారు తమ పాపములను దోషములను ఒప్పుకుంటూ తమ్మును తాము తగ్గించుకుంటున్నారు దేవుని యొక్క సన్నిధిలో. దే వర్ హంబ్లింగ్ దెమ్సెల్వ్స్. హ్యూమిలిటీ అన్నటువంటిది ఒకటి ఉంది, చాలా ముఖ్యం. తగ్గింపు స్వభావము, దీనత్వము అంటాం. దేవుని ఎదుట మనం ఎట్లా తగ్గించుకోవాలి? దేవుని ఎదుట మనం తగ్గించుకునే దాంట్లో ఒక ముఖ్యమైనటువంటి మార్గం ఏమిటంటే ఉపవాసం ఉండడం. ఉపవాసం నువ్వు ఉన్నావనుకో, ఉపవాసం ఉంటే దేవునికి నువ్వేం చెప్తున్నావు తెలుసా? ప్రభువా, నేను నీ సన్నిధిలో తగ్గించుకుంటున్నానయ్యా. సో యు ఆర్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట తగ్గించుకోవడం అంటే ఉపవాసం ఉండడం. సింపుల్గా అంతే. ఇట్ ఈస్ దట్ మచ్ సింపుల్. When you fast, you are sending an indication to heaven that you are humbling in the presence of God. You are humbling in the presence of God. ఏమంట? దేవుడు అహంకారాలను ఎదిరించి దీనులకు ఏమిస్తాడంట? ఎక్కువ కృపనిస్తాడంట. హల్లెలూయా. He gives more grace to the humble. అహంకారాలను ఎదిరిస్తాడు, వాడిని ప్రక్కన పెట్టేద్దాం. దీనులకంట ఆయన ఎక్కువ కృపను, ఎక్కువ కటాక్షమును, ఎక్కువ ఫేవర్ని ఇస్తాడంట. వెన్ యూ ఫాస్ట్, నువ్వు కడుపు మార్చుకుంటే దేవుని యొక్క సన్నిధికి వస్తే, కడుపు మార్చుకొని దేవుని యొక్క సన్నిధికి వస్తే నీవేమని సిగ్నల్ ఇస్తున్నావు దేవునికంటే? లార్డ్, ఐఎమ్ హంబ్లింగ్ మై సెల్ఫ్. సో వాట్ విల్ దట్ అట్రాక్ట్? దట్ విల్ అట్రాక్ట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ బై ఫాస్టింగ్, you will attract the favor of God. The best example is Esther. అద్భుతమైనటువంటి ఉదాహరణ ఎవరంటే ఎస్తేర్. 3 రోజులు తినలేదు, త్రాగలేదండి. ముఖం ఏమైపోయి ఉండాలి చెప్పండి? ఎస్తేర్ ముఖం ఏమైపోయి ఉండాలి? తినలేదు, త్రాగలేదు, ఓన్లీ భోజనం కూడా చేయలేదంటే పర్లేదు, పెద్దగా మార్పు రాకపోవచ్చు కానీ కదా. రాకుమారి, రాజశానికి అలవాటు పడినటువంటి రాకుమారి, ఆమెకి ఏం కొదవ చెప్పండి? అటువంటి రాణి 3 రోజులు నీళ్లు త్రాగలేదంట, ఆహారం తినలేదంట. ముఖం ఎలా అయిపోయింది చూడండి. సో ఎప్పుడైతే ఎస్తేర్ కనిపించిందో, ఎస్తేర్ అందాన్ని చూసి రాజు కదిలించబడలేదు. ఫస్ట్ ఆమెను సెలెక్ట్ చేసుకున్నప్పుడు అందము ఒకవేళ ఫ్యాక్టరీ ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఆమె చావుకు అర్హురాలన్నమాట. ఎవరూ ప్రవేశించకూడనటువంటి స్థలంలోనికి, ఎవరూ ప్రవేశించకూడని సమయంలోనికి ఎస్తేర్ గారు వచ్చేసారు. ఎస్తేర్ను చూస్తూనే రాజుకు ఏం కలిగిందంట? కటాక్షం కలిగిందంట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కటాక్షము? దీనులకు ఆయన అత్యధికముగా కృపను అనుగ్రహించను. వెన్ యూ ఫాస్ట్, యు ఆర్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వెన్ యూ ఫాస్ట్, యు ఆర్ హంబ్లింగ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. యువర్ ఫాస్టింగ్, యువర్ రైట్ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ విల్ అట్రాక్ట్ ద ఫేవర్ ఆఫ్ గాడ్. ద ఫేవర్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క కటాక్షాన్ని ఆకర్షిస్తుంది.
ఫాస్టింగ్, ఉపవాసం ఉన్నప్పుడు. సో వీరు ఉపవాసం ఉండి ఏమండి దేవుని యొక్క కటాక్ష కొరకు వారు వేడుకుంటున్నారు. ఫిలిష్తీయుల నుంచి మమ్మల్ని విడిపించయ్యా, మేము చాలా పోగొట్టుకున్నామయ్యా, ఊర్లను పోగొట్టుకున్నామయ్యా, నగరాలు పోగొట్టుకున్నామయ్యా, ఆస్తులను పోగొట్టుకున్నామయ్యా, పొలాలను పోగొట్టుకున్నామయ్యా, ఇళ్లను పోగొట్టుకున్నామయ్యా, మమ్మల్ని క్షమించండి తండ్రి, నీ మీద ఆధారపడుతున్నాం, మా సొంత బలం పైన మేము ఇంతకుముందు ఆధారపడ్డాం. ప్రియులారా, 3 భయంకరమైనటువంటి పాపాలకు విరుగుడు అనమాట. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు కదా, నేను చెప్పాను 3 పిల్లర్స్ అంటాం. ఒకటి ఇవ్వడం, దాన ధర్మాలు చేయడం, రెండవది ప్రార్థన, మూడవది ఉపవాసం. రహస్య దాన ధర్మం, రహస్య ప్రార్థన, రహస్య ఉపవాసం. ఈ 3 కూడా సీక్రెట్గానే చేయాలి, వీలైనంత వరకు సీక్రెట్గానే చేయాలి. ఎవరికైనా తెలిస్తే పర్లేదు, దానివల్ల మన ఫలమేం పోదు. తెలిస్తే మన ఫలమేం పోదు. వేరే వాళ్ళకి తెలియాలని మనం చేస్తే ప్రాబ్లం, ఇంకా పైనుంచి మనకు రివార్డ్ రాదు. వేరే వాళ్ళకు తెలియాలని, వారు మనల్ని చూసి గొప్పగా అనుకోవాలని, మేము 21 రోజుల ఫాస్టింగ్ ఉన్నామని ఇతరులు మన గురించి గొప్పగా అనుకోవాలని చెప్పామనుకోండి, పోయింది, అంతే, ఫలం పోయింది అదే. సో అలా కాకుండా ఇతరులను ప్రేరేపించేదానికి, ఇతరులను ఎంకరేజ్ చేసేదానికి చెప్పడంలో ఏ తప్పులేదు. ఇట్స్ ద హార్ట్ మ్యాటర్స్. మన హృదయ స్థితి అనేటువంటి చాలా ప్రాముఖ్యం. దట్ ఈస్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. సో ఎప్పుడైతే నువ్వు దాన ధర్మాలు చేస్తావో అది ధనాపేక్షకు విరుగుడు అన్నమాట. ధనాపేక్షకు విరుగుడు కదా. దేవునికి సిరికి నువ్వు దాసునివై ఉండలేదన్న. సిరికి నువ్వు దాసునిగా ఉండకూడదు అంటే, పేరాశ ఉండకూడదు అంటే, ధనాపేక్ష నీకు ఉండకూడదు అంటే, దానికి విరుగుడు ఒక్కటే విరుగుడు. దానికి ప్రార్థన విరుగుడు కాదు, దానికి విరుగుడు ఏంటంటే ఇవ్వడం, దేవునికి ఇవ్వడము, ప్రజలకు సహాయము చేయడం. సో దెన్ యూ కెన్ ట్రీట్ దట్ ప్రాబ్లం. ధనాపేక్ష అన్నటువంటి విగ్రహారాధన నువ్వు కొట్టివేయచ్చు అన్నమాట. మనందరి ప్రాబ్లం గర్వం అంటే అహం, నేను. కొంతమంది ప్రార్థన చేయరు, ప్రార్థన చేయాలా అంటారు, ప్రార్థన అవసరమా అంటారు. కొంతమంది ప్రార్థన జోలికే వెళ్ళరు అన్నమాట. ఎందుకు వారు వెళ్ళారంటే, ఏముంది, నడుస్తుంది, మాకు అన్నీ నడుస్తున్నాయి, మాకు తినగలుగుతున్నాం, త్రాగలుగుతున్నాం, పనులు చేసుకోగలుగుతున్నాం, అన్నీ బాగున్నాయి, మాకు ఇంకేం అవసరం మాకు అని అనుకుంటున్నారు. ఇట్ ఈస్ ప్రైడ్ నాట్ టు ప్రే. ప్రార్థన చేయకపోవడం అన్నటువంటిది గర్వము. ప్రార్థన ఏముంటుంది తెలుసా? దేవా, నీ మీద నేను ఆధారపడుతున్నాను అంటుంది. నా సొంత శక్తి పైన నేను ఆధారపడనయ్యా, నా సొంత శక్తితో నేను కొంత మటుకు చేయగలను, అది కూడా నీవిచ్చిందే, అందుకే నీ మీద నేను ఆధారపడుతున్నాను ప్రభువా అంటుంది అన్నమాట ప్రార్థనలో రకాలు ఉన్నాయనుకోండి, వేషధారి ప్రార్థనలు కూడా ఉన్నాయి. సో యథార్థంగా చేసే ప్రార్థన, ప్రభువా నీ మీద నేను ఆధారపడుతున్నాను. సో గర్వానికి మందు ఏమిటంటే ప్రార్థన. ప్రేయర్ ఇస్ ద యాంటీడోట్ ఫర్ ప్రైడ్. సో అక్కడ ప్రైడ్ వచ్చేదానికి ఆస్కారం ఉండదు దేవుని ఆశ్రయించినప్పుడు. హల్లెలూయా. శరీరేచ్ఛలు ఉన్నాయి, దురాశలు ఉన్నాయి, వీటికి విరుగుడు ఏంటంటే ఉపవాసం అనమాట. ఫాస్టింగ్ ఈజ్ ద యాంటీడోట్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ లస్. అన్ని రకాల శరీరేచ్ఛలకు ఏమంటే దురాశలకు చెక్ పెట్టేది ఏమిటంటే ఉపవాసము. ఎందుకో తెలుసా? ఈ దురాశలన్నీ ఎక్కడొచ్చాయి? తినడం వల్ల వచ్చాయి అన్నమాట. సో అందుకే కీలకం. ఫాస్టింగ్ ఈజ్ ద యాంటీడోట్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ లస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. లస్ట్ ఫర్ ఫుడ్, లస్ట్ ఫర్ సెక్స్, లస్ట్ ఫర్ పవర్, లస్ట్ ఫర్ పొజిషన్, లస్ట్ ఫర్ ఎనీథింగ్. అత్యాశ అనమాట. ప్రార్థన విషయంలో, దేవునికి సంబంధించిన విషయాల్లో తప్ప మనకు అత్యాశ దేనిలో కూడా ఉండకూడదు. యూ కెన్ హ్యావ్ హోలీ డిజైర్స్, స్ట్రాంగ్ డిజైర్స్, కానీ పర్వర్టెడ్ డిజైర్స్ నీకు ఉండకూడదు. సో వాటికి నువ్వు చెక్ పెట్టాలంటే ఫాస్టింగ్ ఇస్ ద యాంటీడోట్. ఉపవాసమే విరుగుడు. కాబట్టి ఈ 3 మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్నామంటే అసలు శరీరానుసారమైనటువంటి మనసును తొక్కి పెట్టేస్తామండి, కాళ్ళ క్రింద అదిమి పట్టేస్తాం. దట్ మీన్స్ వెన్ యూ గివ్ ఇన్ సీక్రెట్, వెన్ యూ ప్రే ఇన్ సీక్రెట్, వెన్ యూ ఫాస్ట్ ఇన్ సీక్రెట్, యూ విల్ బి అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్.
విల్ బి అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వీరు దేవుని యొక్క సన్నిధిలో తమ్మును తాము తగ్గించుకున్నారు. ఎప్పుడైతే వీరందరూ కూడుకున్నారో శత్రువు తెలిసింది, ఫిలిష్తీయులకు తెలిసి అందరూ కూడుకున్నారు. ఒకటే దెబ్బకు మొత్తం ఇశ్రాయేల్ మొత్తం మట్టు పెట్టేసేయచ్చు, ఊడ్చిపడచ్చు అని అనుకున్నారు. వీరు బలహీనులుగా ఉన్నారు, ఎదురు పోరాడలేని స్థితిలో వారు ఏడ్చుకుంటూ బాధపడుకుంటూ ఉన్నారు. చేతిలో ఆ కర్రలు లేవు, చేతిలో బల్లలు లేవు, ఈటలు లేవు, బాణాలు లేవు, ఖడ్గాలు లేవు, ఏమి లేవు. ప్రార్థనకు వచ్చారు వాళ్ళు. వారి మీదకి ఫిలిష్తీయులు వచ్చారు. ఆ సమాచారం ఇశ్రాయేలు విన్నప్పుడు వారు భయపడ్డారు. భయపడి సమూయేలు దగ్గరకు వచ్చి, డోంట్ స్టాప్ ప్రేయింగ్ ఫర్ అస్, దయచేసి ప్రార్థన చేయండి అయ్యా, మేము ఇక్కడ ఇరుక్కున్నాం, మేము అసలు యుద్ధానికి సిద్ధపడలేదు, మేమేదో ప్రార్థన చేసుకుందామని వచ్చాం, దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాపడుతూ మేము మంచి జీవితం జీవించాలనుకుంటూ ప్రార్థన చేసుకున్నానికి మేము వచ్చాం, వారేమో మమ్మల్ని నాశనం చేసేందుకు వస్తున్నారు, ఇంకా దేవుడు తప్ప మాకు దిక్కే లేదు. ఇక వాళ్ళు వచ్చారంటే ఇంకా మాకు ఇంకేం పోరాడేదానికి మా దగ్గర శక్తి లేదు, మేము పోరాడే మూడ్లో లేము, ప్లస్ మా చేతుల్లో ఏం లేవు, ఈ ప్రాంతంలోకి వచ్చాం మేము. సో వారు వచ్చేసారు, దయచేసి ప్రార్థన చేయండి. డూ యు నో ద పవర్ ఆఫ్ ప్రేయర్? ప్రార్థన ఏ క్షణంలో అయినా చేయొచ్చు, ఏ క్షణంలో అయినా చేయొచ్చు. ఇట్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనికేషన్ విత్ ద ఆల్ మైటీ గాడ్. హల్లెలూయా. దేవుని అధికారం కిందనే ప్రతి వ్యక్తి కూడా ఉన్నాడు, ప్రతి సంస్థ ఉంది, ప్రతి వాతావరణం ఉంది. హల్లెలూయా. గాడ్ ఈజ్ ద సుప్రీం అథారిటీ, జీసస్ ఈజ్ ద సుప్రీం పవర్ ఓవర్ ఎవ్రీథింగ్. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలమందు ఆయన మనకు నమ్ముకొనదగిన సహాయకుడు. యూ కెన్ ట్రస్ట్ హిమ్ ఇన్ యువర్ వర్స్ట్ డే. ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి ఈ వర్స్ట్ డే అన్నటువంటిది వస్తుంది. యూ కెన్ ట్రస్ట్ హిమ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయనకు ఒక పేరు ఇచ్చేశారు, నమ్మకమైన వాడు అంట. ఆయన పేరు ఈజ్ కాల్డ్ ఫెయిత్ఫుల్ వన్. నమ్మకమైన వాడని ఆయన తొడల కింద వ్రాయబడిందంట. చాలామంది అంత డూప్లికేట్ గలంతా తొడలు కొడతా ఉంటారు అనమాట. నేను వీరుని శూరుని అని ఆయన రాసి పెట్టుకున్న, తొడల మీద రాసి పెట్టుకున్నాను, అన్నీ అక్కడి నుంచే కాపీలు అన్నీ. నమ్మకమైన వాడు, ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడు, సహాయము చేసేవాడు. ఏది కూడా టైం బార్ కాదు దేవునికి ఏది కూడా టైం బార్ కాదు. ముందు చెప్పిండొచ్చు కదా, నిన్న చెప్పిండొచ్చు కదా, గంట ముందు చెప్పిండొచ్చు కదా, 5 నిమిషాల ముందు ఆయన చెప్పిండొచ్చు కదా, వారం ముందు చెప్పిండొచ్చు కదా. ఆయన అన్నాడు. ఈజ్ అ ఫాదర్. సో సమూయేలుకు వచ్చి వారు చెప్పినప్పుడు సమూయేలు వెంటనే ఏం చేశాడంటే, చూడండి 9వ వచనం. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. హల్లెలూయా. హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ ప్రైజింగ్ గాడ్. హియర్ కమ్స్ ద రోల్ ఆఫ్ ప్రైజ్ ఆఫరింగ్. పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి. బిఫోర్ ప్రేయర్ సమూయేలు ప్రార్థన చేసేదానికంటే ముందుగా ఏం చేస్తున్నాడు? బలిని అర్పిస్తున్నాడు. పాలు విడువని ఒక ఇన్నోసెంట్ ల్యాంబ్ను, పాలు విడువని అమాయకమైనటువంటి ఒక చిన్న గొర్రె పిల్లను, పాలు విడు అంటే ఎంత పసిపిల్ల అన్నమాట. దాన్ని తీసుకొని వచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పిస్తున్నాడు. దేన్ని సూచిస్తుంది? యేసయ్య శిలువ కార్యాన్ని సూచిస్తుంది. లోక పాపమును మోసుకుని పోయిన దేవుని గొర్రె పిల్ల. పాత నిబంధనలు ఎప్పుడు బలి అర్పించినా కూడా అది దేన్ని సూచిస్తుందో తెలుసా? యేసయ్య శిలువ కార్యాన్ని సూచిస్తుంది. ఎప్పుడైతే శిలువ కార్యము పరలోకము గుర్తిస్తుందో వెంటనే నీ ప్రార్థనలకు జవాబు ఓపెన్ అయిపోతుంది, పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. అట్ ఎనీ టైం ఎనీవేర్, ఎక్కడున్నా ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావచ్చు దేవునికి. నీవు ఎక్కడి నుంచైనా కనెక్ట్ కావచ్చు. ఇది ఏ స్థలంలో సోషల్గా ఏ స్థలంలో ఉన్నా కూడా నీవు కనెక్ట్ కావచ్చు. అట్ ద సేమ్ టైం ఎటువంటి స్థితిలో ఉన్నా కూడా నువ్వు కనెక్ట్ కావచ్చు. నువ్వు పూర్తిగా పాపములో మునిగిపోయినా కూడా నువ్వు కనెక్ట్ కావచ్చు రక్తాన్ని బట్టి. హల్లెలూయా. నువ్వు పూర్తిగా సర్వనాశనం అయిపోయినా కూడా అక్కడ నుంచి టక్కని కనెక్ట్ కావచ్చు, వెంటనే కనెక్ట్ అవుతుంది. వెన్ యూ సే థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద బ్లడ్,
థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద బ్లడ్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ ద సాక్రిఫైస్. అంతే, నువ్వు కనెక్ట్ అయిపోతావు, పరలోకానికి కనెక్ట్ అయిపోతావు. నీ మనసుకు అనిపించకపోవచ్చు, కానీ వెన్ యూ సే జీసస్, వెన్ యూ సే ద బ్లడ్, పరలోకం అలర్ట్ అయిపోతుంది. పరలోకం చాలా గౌరవం ఇస్తుంది. పరలోకం యేసు అన్న, యేసు రక్తం అన్న అలర్ట్ అయిపోతుంది అనమాట. వెన్ దోస్ వర్డ్స్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ మౌత్, పోర్టల్ ఓపెన్ అయిపోతుంది. హల్లెలూయా. సమూయేలుకు తెలుసు దేవుని ఎలా సమీపించాలో, సమూయేలుకు తెలుసు దేవుని ఎలా యాక్సెస్ చేయాలో, సమూయేలుకు తెలుసు దేవుని నుంచి ఎట్లా జవాబులు పొందుకోవాలో. కాబట్టి పాలు విడువని చిన్న గొర్రె పిల్లని తీసుకొని సర్వాంగ బలిగా అర్పించి తరువాత ప్రార్థన చేశాడు. హల్లెలూయా. వాట్ ఆర్ వీ గోయింగ్ టు డూ టుమారో? వీఆర్ గోయింగ్ టు డూ ద సేమ్ థింగ్. రేపటి రోజు మనం 3 గంటల నుంచి 6 గంటల వరకు మనం ఏం చేయబోతున్నామో తెలుసా? మనము బలిని అర్పించబోతున్నాం, ఆరాధించబోతున్నాం. హల్లెలూయా. వీఆర్ గోయింగ్ టు వర్షిప్ గాడ్, వీఆర్ గోయింగ్ టు మినిస్టర్ అంటు ద లార్డ్. దేవుని ఆరాధించబోతున్నాం. మిస్పాలో ఇశ్రాయేలీయులు ఏ రీతిగా కూడుకున్నారో అదే రీతిగా మనం కూడా కూడుకొనబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు గ్యాదర్ టుగెదర్ టు ప్రైజ్ గాడ్ అండ్ టు వర్షిప్ గాడ్ అండ్ టు గివ్ థ్యాంక్స్ అంటు గాడ్. దేవుని యొక్క సన్నిధిలో మనము ఆయనకు మన హృదయాన్ని మనము బలిగా మనం అర్పించబోతున్నాం. మన స్తుతి యాగమే మనము దేవునికి బలిగా మనం రేపటి దినము మనము అర్పించబోతున్నాం. ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మాట్లాడాడు నాతో. సో వీఆర్ గోయింగ్ టు మీట్ టుమారో ఆఫ్టర్నూన్. వీఆర్ గోయింగ్ టు గ్యాదర్ టుగెదర్ అండ్ టు వర్షిప్ గాడ్. ఈ మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయంలో వ్రాయబడినటువంటి వాక్యాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి నెరవేర్చబడుతూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి చివరికి ఇశ్రాయేలీయులకు ఎంత మంచి కృపను దేవుడు ఇచ్చాడంటే, ప్రియులారా, వారు సమూయేలున్నంత కాలము వారు నెమ్మదిని అనుభవించారంట. హల్లెలూయా. సో ఆ మార్గం గుండా వీరు ప్రయాణం చేస్తున్నారు. ఆ ప్రయాణంలో భాగంగా దేవునికి సన్నిధిలో వారు కూడుకున్నారు, ఉపవాసాన్ని దానికి కలిపారనమాట. దే జస్ట్ యాడెడ్ ఫాస్టింగ్ టు దేర్ ప్రేయర్. సో సమూయేలు వారి కొరకు బలి నర్పించాడు, తర్వాత ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ప్రార్థన అంగీకరించాడు. చూడండి, ఇశ్రాయేలీయులేమో దేవుని వైపు చూస్తూ ఉన్నారు, ఫిలిష్తీయులేమో ఇశ్రాయేలీయుల వైపు చూస్తూ ఉన్నారు కదా. వెనక ప్రొటెక్షన్ ఎక్కడుంది? దేవుని వైపు చూస్తూ ఉంటే వెనక ప్రొటెక్షన్ ఉంది. ఎక్కడుంది? అందుకే వాక్యం ఉంటుంది, యెహోవా నీ సైన్యపు వెనక భాగమున ఆయన నీకు కావలి కాయన ఉంది. హల్లెలూయా. సో వెనక నీకు ఎవరు కావలి కాస్తారో తెలుసా? ఆయన కావలి కాస్తారు. సర్వాంగ కవచం ఉంది కదా, దేవుడిచ్చు సర్వాంగ కవచంలో అన్నిటికీ ప్రొటెక్షన్ ఉంది. గుండెకు ప్రొటెక్షన్ ఉంది, తలకు ప్రొటెక్షన్ ఉంది, ఏమండి కాళ్ళకు ప్రొటెక్షన్ ఉంది, మొత్తం దేహానికి అంత ప్రొటెక్షన్ ఉంది. కానీ వెనక లేదు ప్రొటెక్షన్. వెనక ప్రొటెక్షన్ లేదు, వెనక భాగము ప్రొటెక్షన్ లేదు. మామూలుగా సైనికులు ఎలా యుద్ధం చేసేవాళ్ళు అంటే ఒకరి వీపు ఒకరికి తగిలించుకుంటారనమాట. సో ఇద్దరు కలిసి యుద్ధం చేస్తారనమాట. అంటే ఒకరిని ఒకరు ప్రొటెక్ట్ చేసుకుంటుంటారు. సో దేవుడే మనం ప్రొటెక్ట్ చేస్తాట. మన వెనక భాగమున ఆయన మనకు కావలి ఉంటాడంట. సో ఇశ్రాయేలీయులేమో దేవుని వైపు చూస్తూ ఉన్నారు, దీనులుగా ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉన్నారు, దేవునికి సన్నిధిలో బలహీనులుగా ఉన్నారు, ఆయన వైపు చూస్తూ ఉంటే ఫిలిష్తీయులు వీళ్ళ వైపు చూస్తూ ఉన్నారు. దేవుడు ఎవరి వైపు చూస్తున్నాడు తెలుసా? దేవుడు ఫిలిష్తీయుల వైపు చూస్తూ ఉన్నాడు. గాడ్ ఈస్ లుకింగ్ అట్ ఫిలిస్టైన్స్. గాడ్ ఈజ్ లుకింగ్ అట్ ఫిలిస్టైన్స్. చూడండి, ఇశ్రాయేలీయులేమో దేవుని వైపు చూస్తున్నారు, ఫిలిష్తీయులేమో ఇశ్రాయేలీయుల వైపు చూస్తున్నారు. దేవుడేమో ఫిలిష్తీయుల వైపు ఆయన కళ్ళు వారి మీద పడ్డాయి. వెరీ వెరీ డేంజరస్. వేర్ ఆర్ యూ లుకింగ్ అట్? ఈరోజు నీ చూపు ఎవరి మీద ఉంది? మన చూపు యేసయ్య పైన ఉండాలి. విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు. నీవు యేసయ్య వైపు చూస్తుంటే ఆయన నీ శత్రువుల వైపు చూస్తాడు. వాట్ ఎవర్ ద ఎనిమీ మే బి, మనుషులు కావచ్చు, రోగాలు కావచ్చు, అప్పులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. అందుకే యూ వర్షిప్ హిమ్, యూ స్పెండ్ టైమ్ విత్ హిమ్, యూ ప్రైజ్ హిమ్, హీ విల్ ఫిక్స్ ఎవ్రీథింగ్. హీ విల్ ఫిక్స్ ఎవ్రీథింగ్. నీకు సంబంధించిన ప్రతి దాన్ని పర్ఫెక్ట్ చేసేస్తాడు. నీకు సంబంధించిన ప్రతి సమస్యలను పరిష్కరిస్తాడు. యూ స్టే విత్, యూ కీప్ లుకింగ్ అట్ హిమ్. ఆయన దగ్గర కూర్చో. ఆయనకు అసాధ్యమైనది ఏముందండి? లోకానికి చెప్పాలి నా దేవునికి సమస్తము సాధ్యమని. లోకానికి నువ్వు సాక్ష్యం చెప్పాలి, నా దేవునికి సమస్తము సాక్ష్యమని. ఎప్పుడు ఏడు ముఖం పెట్టుకొని ఉండకూడదు మన జీవితాల్లో.
మనం ఏం సాక్ష్యం ఇస్తాం దేవునికి? వాట్ కైండ్ ఆఫ్ అ విట్నెస్ కెన్ వీ గివ్ టు దిస్ హోల్ వరల్డ్? నా దేవునికి సమస్తమే సాధ్యమని మనం లోకానికి సాక్ష్యం ఇవ్వాలంటే కీప్ లుకింగ్ అట్ హిమ్, కీప్ లుకింగ్ అట్ హిమ్. దేవుని సన్నిధిలోనే కూర్చో ఉంటాం. ధ్యాస వేరే ఉంటుంది, మనసు ఇంకో చోట ఉంటుంది, మనసు ఇంకొక దాని మీద ఆలోచిస్తూ ఉంటుంది, మనసు ఇంకొక దానిపైన ఏమైనా కేంద్రీకరించబడి ఉంటుంది, ఫోకస్ ఇంకో దాని మీద ఉంటుంది దేవుని సన్నిధిలో ఉన్నా కూడా. సో దట్స్ వై ప్రేయర్స్ ఆర్ నాట్ బీయింగ్ ఫ్రూట్ఫుల్. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన మొత్తం మనసంతా కూడా ఆయన చుట్టే తిరుగుతూ ఉండాలి. ఆయన వైపు మనం చూడాలి, సమస్య వైపు మనం చూడకూడదు. వీ నీడ్ టు డిసిప్లిన్ అవర్ థింకింగ్. ఇశ్రాయేలులు దేవుని వైపు చూస్తున్నారు, ఫిలిస్తీన్లు వీళ్ళని చంపుదామని ఇశ్రాయేల్ వైపు చూస్తున్నారు. దేవుడు వారిని లేపేద్దామని దేవుడు ఫిలిస్తీన్ల వైపు చూస్తున్నారు. ఇది జరుగుతూ ఉంది. ఇదే ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతుంది. హల్లెలూయ. దేవుని వైపు చూసేవారి జోలికి పోయావంటే దేవుని ఉగ్రత నీ మీద పడుతుంది. వెరీ 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 డేంజరస్. దేవుని వైపు చూసేవాడు, దేవుడి వైపు చూస్తున్నాడో లేదో నీకు తెలియదు. ఫిలిస్తీన్లకు ఏం తెలియదు. దేవుని వైపు చూస్తున్నటువంటి వారిని, దీనులుగా ఉన్నటువంటి వారిని, బలహీనులుగా ఉన్నటువంటి వారిని, దేవుని మీదనే ఆధారపడే వారి జోలికి నువ్వు వస్తే ఆయన నీ వైపు ఒక్కసారి చూస్తాడంతే. నీ వైపు ఒక్కసారి చూస్తాడు. ఇశ్రాయేలు దేవుని వైపు చూస్తున్నారు, ఫిలిస్తీన్లు ఇశ్రాయేలును లేపేయాలని ఇశ్రాయేల్ వైపు వారు చూస్తూ ఉన్నారు. దేవుడు ఫిలిస్తీన్ల వైపు చూస్తున్నాడు. ఇఫ్ యూ ఫోకస్ ఆన్ జీసస్, హీ విల్ ఫోకస్ ఆన్ యువర్ ఎనిమీస్ అండ్ యువర్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా.